బ్రేకింగ్ న్యూస్ వల్లభనేని వంశీ అరెస్టుతో గన్నవరంలో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. గన్నవరం ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. కాసేపట్లో విజయవాడకు వల్లభనేని వంశీని పోలీసులు తరలించనున్నారు. వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. గన్నవరంలో భారీగా మోహరించిన పోలీసులు అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రెజెంట్ వల్లభనేని వంశీ అరెస్టుతో గన్నవరంలో అయితే హై అలర్ట్ ను ప్రకటించారు. వైసీపీ శ్రేణులు భారీగా గుమికూడి నిరసనలు చేసే ఆస్కారం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే వారికి గట్టి వార్నింగే ఇచ్చారు. పోలీసులు మెయిన్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ భారీగా మోహరించడం జరిగింది. ఇక మార్నింగ్ హైదరాబాద్లో తన నివాసం దగ్గర వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. విజయవాడకి తరలిస్తూ ఉన్నారు. మరికొద్ది గంటల్లోనే వల్లభనేని వంశీ విజయవాడకు కూడా వెళ్ళబోతూ ఉన్నారు. పటమట పిఎస్కి తీసుకెళ్తారా, వేరే దగ్గర ఎక్కడైనా ఉంచి ఆయన విచారిస్తారా, ఇలాంటి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే విజయవాడకు వల్లభనేని వంశీని పోలీసులు తరలిస్తూ ఉన్నారు. వైసీపీ శ్రేణులు అయితే ఆందోళనకు దిగకుండా ముందస్తు చర్యలు అయితే తీసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, వల్లభనేని వంశీని అరెస్టు చేసిన నేపథ్యంలో గన్నవరంలోని హై అలర్ట్ ప్రకటించారని చెప్పాలి. ఇప్పటికే గన్నవరంలోని వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్డు మీద చేరుకుని ఆందోళన చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే గన్నవరం పోలీసులు అదేవిధంగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ పోలీసు సంయుక్తంగా గన్నవరంలోని హై అలర్ట్ ప్రకటించారు. ప్రధాన కూడలకు సంబంధించి ఎక్కడ బార్గేట్లను ఏర్పాటు చేశారు. వైసీపీ శ్రేణులు ఎవరైనా అల్లరి చేస్తే వాళ్ళని సహించే ప్రసక్తి లేదు, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవటమంటూ ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఎవరైనా ఆందోళన చేస్తున్నారని చెప్పి సమాచారం రావడంతో ఎవరైతే ఉన్నారో వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులను పోలీసులు అయితే అదుపులో తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా గన్నవరం నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు ఆగ్రహానికి లోనవుతుందని చెప్పాలి. ఎలాంటి తప్పుడు ఆరోపణలతో వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తారు, కావాలని ఇదంతా చేశారని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఎలాంటి అల్లర్లు జరగకుండా కూడా పోలీసులు పెద్ద ఎత్తున అయితే బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తిరుమలరావు, దీనికి సంబంధించి అంటే వల్లభనేని వంశీ అరెస్టుకు సంబంధించి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున గుమిగూడకుండా అయితే పోలీసులు ప్రొటెక్షన్ అంటే ఆయా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్టేనా? దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఉదయం నుంచి ఒక అలజడి అయితే నడుస్తుంది. వల్లభనేని వంశీని విజయవాడ తీసుకొస్తారని చెప్పేసి ఒక అలజడి నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ సంబంధించి అదే కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఇద్దరు సంయుక్తంగా డిస్కషన్ చేసుకుని ఇటు సరిహద్దు ప్రాంతంలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లా సరిహద్దు ప్రాంతంలో వాళ్ళు అనుమానంగా ఎవరైనా కనిపిస్తే అల్లరి చేయడానికి కానీ గుంపుకూడి ఏమైనా వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తే వాళ్ళకి సంబంధించి అదుపులో తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ వల్లభనేని వంశీ అరెస్ట్ సంబంధించి మరి కాసేపులోనే విజయవాడ తీసుకొస్తాను కానీ పోలీసులు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అలజడి జరగకుండా ఉండేది కూడా పోలీసులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రెసెంట్ వల్లభనేని వంశీని ఎక్కడికి తీసుకొస్తారు? పటమట పిఎస్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి మరి? వల్లభనేని వంశీని ప్రధానంగా పడమట పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ తల్లి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు నిన్న తీసుకెళ్ళడం జరిగింది. పడమట దగ్గర తీసుకొస్తే మరి కాసేపట్లోనే పడమట పోలీస్ స్టేషన్కి వస్తారని చెప్పేసి సమాచారంతో పడమట పోలీసులు అయితే అలర్ట్ అవుతుంది జరిగింది. ఇప్పటికే ఇది సంబంధించి స్పెషల్ టీంలు కూడా వచ్చాయి. పడమట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎవరన్నా వచ్చేటట్టు అనుమానంగా ఉంటే వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తున్నారు. మొత్తం బార్గేట్లన్నీ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పడమట పోలీసులకు సంబంధించి కానీ ఎలాంటి అలజడి జరగకుండా ఉండేది కూడా పడమట పోలీసులు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. అయితే తిరుమలరావు, మార్నింగే వంశీని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. అయితే విజయవాడ చేరుకోవడానికి ఎంత సమయం పట్టొచ్చు? ఇంకా అంటే మార్నింగ్ అక్కడి నుంచి అదుపులో తీసుకుని 4 కాన్వాయ్తో బయలుదేరడం జరిగింది. అయితే ఇది వచ్చే సమయంలోనే ఒక ప్లేస్లో టిఫిన్ చేయడానికి కానీ పోలీసులు ఆగినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఓవరాల్గా చూసుకుంటే ఈ సమయము ఇప్పుడు కరెక్ట్గా 11 గంటలైంది. మరో గంటలో విజయవాడ పడమట పోలీస్ స్టేషన్కి చేరుకుంటారని చెప్పేసి పోలీసులు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సంబంధించి ఎవరైతే ఉన్నారో పడమట పోలీస్ స్టేషన్ దగ్గర సంబంధించి పూర్తి స్థాయిలో బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అలజడి లేకుండా ఉండేది కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు. మరి గంటలో వల్లభనేని వంశీని పడమట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ విచారణ అయితే చేస్తున్నట్టుగా చేస్తానని చెప్పి మనకు తెలుస్తుంది. అయితే వంశీ అనుచరులు అక్కడికి చేరుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటే వైసీపీ శ్రేణులు దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యారు.
వంశీ సంబంధించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా వంశీకి అనుచరులు అయితే ఉన్నారు. ఇప్పటికే వంశీని అరెస్ట్ని వైసీపీ పార్టీ సంబంధించి ఇప్పుడు బొత్స సత్యనారాయణ అదేవిధంగా దేవినేని అవినాష్ సంబంధించి కానీ ఇతర వైసీపీ నేతలు అయితే దీన్ని ఖండిస్తున్నారు. ఇది కేవలం కక్ష సాధింపు చర్యలుగానే వంశీని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు వంశీకి ఎలాంటి సంబంధం లేదు. గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. వంశీ హైకోర్టులో కేసు నడుస్తున్న సమయంలో మళ్ళీ తాజాగా ఈ కిడ్నాప్ కేసు పెట్టించి అదేవిధంగా వంశీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు. ఇది తీవ్రంగా ఖండిస్తామని చెప్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు సంబంధించి కానీ ప్రతి ప్రాంతంలో అనుచరులు ఉన్నారు కాబట్టి ఎక్కడికెక్కడ పోలీసులు అయితే ఎలాంటి అల్లర్లు జరగకుండా అయితే పోలీసులు ముందస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికీ గన్నవరంతో పాటు ఇటు విజయవాడ పరిసర ప్రాంతాలకు సంబంధించి కానీ పోలీసులు ఎలాంటి అలజడి జరగకుండా ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వంశీకి ప్రధాన అనుచరులటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు ఒక హుక్కు మీద జారీ చేశారు. వంశీని వచ్చిన సమయం కానీ కోర్టు సబ్మిట్ చేసే తీసుకెళ్లే సమయంలో కానీ ఏదైనా అలర్ట్ చేస్తే మేము మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ వాళ్ళనైతే ఒకంత వాళ్ళకి సంబంధించి కానీ హుక్కు మీద జారీ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ వంశీ వచ్చిన సమయంలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటారని చెప్పేసి ఒక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఆ వంశీ వచ్చిన సమయంలో వైసీపీ శ్రేణులు పడమట పోలీస్ స్టేషన్కి ఎటు నుంచి వస్తారని చెప్పేసి పోలీసులు కూడా ఒక ఆందోళన అయితే వాళ్ళలో ఉంది. ఎటు నుంచి వస్తారు ఎటు వస్తారో తెలియని పరిస్థితులు ఉంది కాబట్టి ప్రతి కూడా పడమట పోలీసులకు సంబంధించి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సంబంధించి 3 మార్గాలు ఉన్నాయి. ఆ 3 మార్గాలకు సంబంధించి కానీ బార్గెట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా వంశీని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మళ్ళీ కోర్టుకు తీసుకెళ్లే వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూడా పోలీసులు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది మనకి. అయితే వైద్య పరీక్షలు కావచ్చు ఇతరత్ర ప్రొసీడింగ్స్ని ఎప్పటిలోగా కంప్లీట్ చేసే అవకాశం ఉంది తిరుమలరావు ఇప్పుడు వచ్చేటువంటి టైంని బేస్ చేసుకొని? అంటే దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఒక మనిషిని అరెస్ట్ చేసిన 24 గంటల్లో కోర్టుకు సబ్మిట్ చేయాలి. కోర్టుకు సబ్మిట్ చేసినప్పుడు ఇతను హైదరాబాద్లో అరెస్ట్ చేస్తారు కాబట్టి ఇతను ట్రాన్సిట్ వరకు తీసుకొస్తున్నారు. తీసుకొచ్చే సమయము మొత్తం ఒక 5 గంటలు పోతుంది. 5 గంటలు క్లోజ్ చేసుకుని మొత్తం 24 గంటలు అంటే రేపు మళ్ళీ 11-12 గంటల్లోగా వంశీని కోర్టులో హాజరుపరచడానికి పోలీసుల వద్ద సమయం ఉంది. కానీ ఈరోజు సాయంత్రము వంశీని విచారించిన తర్వాత వంశీ ఇంకా ఏదైనా సమాచారం లేని పక్షంలో ఇంకా విచారించడానికి ఏదైనా అవకాశం కావాలనుకుంటే రేపు కోర్టుకు హాజరుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ అప్పటి వరకు సెక్యూరిటీ పర్పస్గా ఏదైనా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో వంశీ కోర్టుకు పెడతారని చెప్పేసి మనకు తెలుస్తుంది. అయితే ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి కేసు అయితే కిడ్నాప్ కేసు, నాన్ బెయిలబుల్ సెషన్స్ని అందులో పొందుపరిచినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు వంశీని ఖచ్చితంగా కూడా విచారించే అవకాశం ఉంటుంది కదా ఈ కేసుకి సంబంధించి ఈ రోజు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిన తర్వాత? ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వంశీ సంబంధించి సత్యవర్ధన్ కిడ్నాప్ చేశాడంటూ సత్యవర్ధన్ తల్లి అదేవిధంగా కుటుంబ సభ్యులు వంశీ మీద అతని అనుచరుల మీద కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు నేపథ్యంలో ఆల్రెడీ ఈ కేసు కిడ్నాప్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు కాబట్టి అతను ఫస్ట్ కోర్టులో సబ్మిట్ చేస్తే మనకు కొంత అవకాశం ఉంటుంది. కోర్టుకు రిమైండ్ చేసిన తర్వాత అతను మళ్ళీ కస్టడీ పిటిషన్ వేసి మళ్ళీ కస్టడీ తీసుకుంటానికి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు విచారణ కొంతవరకు జరిగింది. మళ్ళీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కోర్టుకు పెట్టేస్తారు. కోర్టుకు పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళని కస్టడీ పిటిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు కానీ పోలీస్ స్టేషన్లు ఉంటే మాత్రము వంశీ ఉంటే మాత్రం కొంత పోలీసులు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కోర్టుకు పెట్టే అవకాశం కనిపిస్తుంది. కోర్టు పెట్టిన తర్వాత వంశీ కూడా ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేస్తారు. బెయిల్ పిటిషన్ వేసిన తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ కేసు అదేవిధంగా కిడ్నాప్ కేసు కాబట్టి బెయిల్ వచ్చే అవకాశాలు కనిపించవు. ఎట్టి పరిస్థితుల్లో వంశీకి రిమాండ్ పడుతుందని చెప్పేసి న్యాయ నిపుణులు కూడా మనతో చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే వంశీ పైన ఫిర్యాదు అందిందో ఆల్మోస్ట్ 2 days నుంచి కూడా అంటే వంశీని అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి ఊహాగానాలు ఉన్నటువంటి నేపథ్యంలో అంటే వల్లభనేని వంశీ ఏమైనా ముందస్తుగా అలర్ట్ అయ్యి అంటే లీగల్ టీమ్కి ఏమైనా అప్రోచ్ అయ్యి ఉండొచ్చు అనుకోవచ్చా? అంటే దీని తర్వాత నుంచి ఆయన స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? అంటే ప్రధానంగా ఏదైతే ఉందో వల్లభనేని వంశీకి సంబంధించి ఇక్కడ పడమట పోలీస్ స్టేషన్లో ఎస్సీ కేసు పెడతాం కానీ కిడ్నాప్ కేసు పెడతాం కానీ వంశీకి కొంత సమాచారం ఉంది. అయితే ఈ సమాచారం సంబంధించి కానీ వంశీ ముందస్తు తన న్యాయవాదులకు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడే మరి కాసేపట్లోనే వంశీ తరపున న్యాయవాది వాదించింది గవస్కర్ అని చెప్పేసి వైసీపీ తరపున న్యాయవాది పోలీస్ స్టేషన్ చేరుకుంటారు. పోలీస్ స్టేషన్ తర్వాత ఏమేమి సెక్షన్ సంబంధించి కానీ ఈ కిడ్నాప్ కేసు ఎస్సీ ఎస్టీ సెక్షన్ మీద కేసు నమోదు చేశారు. ఇంకేదైనా సెక్షన్లు ఇతర ఏమన్నా యాడ్ చేస్తారనేది కూడా తెలుసుకున్న తర్వాత వంశీతో పాటు వీళ్ళు కూడా కోర్టుకు వెళ్ళి ముందస్తు కోర్టుకు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వంశీ లీగల్ టీం కూడా సిద్ధంగానే ఉంది సంబంధించి.
అయితే తిరుమలలో మనం చూస్తే వంశీ అరెస్ట్ తర్వాత అంటే వంశీ ఆయన ట్వీట్ చేయడం కానీ లేదా ఆయన దానికి సంబంధించినటువంటి సమాచారం బయటకు చెప్పడం కానీ ఇలాంటివి ఏమీ రెస్పాండ్ కాలేనటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నారు. సో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే ఆయన సన్నిహితులు కానీ ఈ రోజు జరిగిన పరిణామాలకు సంబంధించి ఏమైనా రెస్పాండ్ అయ్యారు? వంశీ ఉదయం పోలీసులు వంశీ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మేము విజయవాడ నుంచి వచ్చాము, మీ మీద పలానా కేసు కంప్లైంట్ చేయడం జరిగింది, సో ఈ సెక్షన్ల కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి చెప్పి పోలీసులు అయితే ముందుగానే సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన తర్వాత నేను డ్రెస్ వేసుకొస్తానని చెప్పేసి వంశీ ఎవరైతే ఉన్నారో తన బెడ్రూమ్లోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైతే ఉన్నారో వంశీ సన్నిహితులకు సంబంధించి కానీ వంశీ న్యాయ నిపుణులకు సంబంధించి కానీ ఫోన్లో సమాచారం ఇచ్చారని చెప్పేసి తెలుస్తుంది. ఎప్పుడైతే సమాచారం ఇచ్చారో అది ఏదైతే ఉందో కేసు పెట్టామని చెప్పేసి వివిధ సెక్షన్లకు సంబంధించి కానీ అతను వాట్సాప్ ద్వారా తన సన్నిహితులకి కుటుంబ సభ్యులకి సమాచారం ముందే ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. ఈ సమాచారంతోనే ఎవరైతే ఉన్నారో వంశీ తరపున లీగల్గా వాదించేందుకు కూడా వంశీ తరపున న్యాయవాది గవస్కర్ కూడా వస్తున్నారు. వచ్చిన తర్వాత టీమ్ ఆఫ్ న్యాయవాదులకు సంబంధించి వైసీపీ సంబంధించి టీమ్ ఆఫ్ న్యాయవాదులు ఇక్కడ కూర్చుంది దీంతో మాట్లాడే పరిస్థితి కూడా కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తిరుమలరావు ఇప్పుడు వల్లభనేని వంశీ పైన ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు నమోదైంది. ఆయన ఇమీడియట్గా అరెస్ట్ కూడా చేశారు. అంటే అక్కడ పేపర్ నోట్ పైన రాసి ఆయనకి ఇచ్చేసి సబ్మిట్ చేసేసి అరెస్ట్ అయితే చేయడం జరిగింది కదా. అయితే ఇప్పుడు పోలీసుల దగ్గర ఇప్పుడు కోర్టులు సబ్మిట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఉందంటే ఏం చెప్తారు? అంటే కిడ్నాప్కి సంబంధించి ఏమైనా ఫోన్ రికార్డింగ్స్, ఆడియో టేప్స్ లేదా సీసీ కెమెరా ఫుటేజ్ ఇలాంటివి ఏమైనా సేకరించి ఉండొచ్చా? ఎస్, దీనికి సంబంధించి ఏదైతే ఉందో వల్లభనేని వంశీ సంబంధించి ఇది కిడ్నాప్ కేసు పెట్టారు కాబట్టి కిడ్నాప్ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు పోలీసు వద్ద ఉన్నాయి. మరో విధంగా చెప్పుకోవాలంటే నిన్న ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ విజయవాడ కోర్టుకు రావడం జరిగింది. కోర్టుకు వచ్చిన తర్వాత ఇతను వంశీతో మాట్లాడి కోర్టు లోపలికి వెళ్ళాడు. కోర్టు లోపలికి వెళ్ళి విత్డ్రా చేసుకోమని చెప్పేసి అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. దాఖలు చేసిన తర్వాత మళ్ళీ వంశీతో కలిసి మాట్లాడి బయటకు వెళ్ళిన విజువల్స్ కూడా ఉన్నాయి. పూర్తిగా సీసీ ఫుటేజ్ అయితే పోలీసుల వద్ద ఉన్నాయి. అదేవిధంగా కిడ్నాప్ చేశారని చెప్పేసి పోలీసులకు వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు కాబట్టి వంశీ అనుచరులు వచ్చి తీసుకొచ్చింది. అదేవిధంగా వంశీని వెహికల్ తరలించేది కూడా కమాండ్ కంట్రోల్ ద్వారా మొత్తం టోటల్గా వచ్చింది, వెళ్ళింది, ఎవరు తీసుకెళ్లారు అనేది కూడా పూర్తి స్థాయిలో పోలీసుల దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది. ఆ ఫుటేజ్ ఆధారంగానే వంశీని కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకొస్తున్నారు. దీని ఆధారంగానే కోర్టులు కూడా ఇలా కిడ్నాప్ కేసు వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టారు. కిడ్నాప్ చేసిన సంబంధించి సీసీ ఫుటేజ్ అని చెప్పేసి కోర్టు కూడా సబ్మిట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే పోలీసులు రిమాండ్ కోరే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ఎన్ని రోజులు రిమాండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏదైతే ఉందో పోలీసు సంబంధించి కోర్టులో ఈ పలానా కిడ్నాప్ కేసు పెట్టారు. అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు బెయిల్ రాదని చెప్పేసి న్యాయ నిపుణులు అంటున్నారు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వంశీకి రిమాండ్ విధిస్తారు. రిమాండ్ విధించిన తర్వాత మళ్ళీ వంశీ తరపున న్యాయవాది బెయిల్ పిటిషన్ చేస్తారు. బెయిల్ కూడా పిటిషన్ వేసిన తర్వాత మళ్ళీ పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెయిల్ రిజెక్ట్ అయితే అవుతుంది, కస్టడీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీసులు కస్టడీ పిటిషన్ వేసిన తర్వాత దాంట్లో 5 రోజులు కస్టడీ తీసుకుంటారా, 6 రోజులు కస్టడీ తీసుకుంటారా అనేది కూడా వేచి చూడవలసింది. కస్టడీ తీసుకున్న తర్వాత మరికొన్ని వివరాలు రాబట్టేందుకు కూడా వంశీ మీద విచారణ చేసే అవకాశాలు పూర్తి కనిపిస్తున్నాయి. అసలు ఈ కిడ్నాప్ ఎందుకు చేశావు, ఎవరు చేయమన్నారు, ఈ టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి ఇతను కంప్లైంట్ చేశాడు కాబట్టి ఇది కంప్లైంట్ నువ్వు ఏ విధంగా ప్రేరేపణ చేశావు, ఏ విధంగా అతన్ని మబ్బి పెట్టావు, ఎందుకు విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి మళ్ళీ పోలీసులు తనదైన శైలిలో మళ్ళీ విచారించే అవకాశాలు కూడా పూర్తిగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే తిరుమలరావు ఈ కేసుకి సంబంధించి అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కోర్టులోనే వంశీని ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? పూర్తిగా ఏదైతే ఉందో ఎవరైతే సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు కేసు ఇవ్వటం జరిగింది, కేసు పెట్టడం జరిగింది, నా కొడుకుని కిడ్నాప్ చేశారని. అదేవిధంగా మేము దళితులం కాబట్టి బెదిరించి ఎప్పుడైనా సరే ఎవరైనా దళితులను కిడ్నాప్ కేసు ఏదైనా జరిగితే మాత్రం కంపల్సరీ దానికి ఎస్సీ ఎస్టీ కేసు కూడా యాడ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం టోటల్గా ఈ 2 కేసులు కలుపుకొని 17 సంవత్సరాలు సంబంధించిన కేసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వంశీకి బెయిల్ రాదని చెప్పేసి న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ శిక్ష ఖరారైతే మాత్రము 17 సంవత్సరాలు వంశీ జైల్లో ఉండాల్సిన వస్తుందని చెప్పేసి న్యాయ నిపుణులు అంటున్నారు. ఓకే, రైట్ తిరుమలరావు.